హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాల హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేసే కర్రీ మష్రూమ్. 3 ప్యాకెట్లు మష్రూమ్స్ కర్రీ, రాగి సంగటి ముద్ద. నేను ఎట్లా చేస్తానో చూపిస్తా. మీకు నచ్చితే మీరు కూడా చేయండి. బాగుంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి, సరేనా? సరే, 1 by 1 ఎట్లా చేస్తున్నా నేను చూపిస్తా. మూడు ప్యాకెట్లు అండి మష్రూమ్స్. ఒక ప్యాకెట్ ఎంత బావా? 50నా? 30 రూపీస్ కాదు, 50 అంటది. 50 రూపీస్ 1 ప్యాకెట్, 50 రూపాయలు. 3 ప్యాకెట్లు ఉండాలండి. 3 ప్యాకెట్లు లేనిది సరిపోదు, ఒక పుట్టక సరిపోద్ది మాకు. మేము 4 ఉంటాం కదా. ఈరోజు చారు, రాగి సంగటి ముద్ద, మష్రూమ్స్ చారు ఇవ్వాలి. చారు అంటే పల్సగా చేయను, కొద్దిగా అద్దుకునే మోయినంగా ఉండాలి. శాఖేది బా ఎక్కడుందా చూడండి. ఇట్లా పెద్ద చిన్నవి ఉంటేనేమో ఏం పర్వాలేదు. ఇట్లాంటి చిన్నవి ఉంటే అట్నే ఉంచండి. ఇట్లా పెద్దవి ఉంటాయి చూడండి. ఇటు 3 ముక్కలు, 4 వద్దు. చూడు, అది ఒకటి చిన్నది, ఇది పెద్దది తీసిన, ఇది 2. వద్దులే. అవును బావా, ఇంకోటి ఇవ్వాలి. ఇగో ఇంత పెద్దది ఉంటుంది కదా, దీని ఒక పక్కకి. ఇది ఇంకా పెద్దగా ఉంది కదా, ఇది 2. అట్లా 3 ముక్కలు తెస్తే చాలు. చెప్పండి, ఈరోజు మీ ఇంట్లో ఏమిటి వంటలు? ఈరోజు ఆదివారం. ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదు. నాన్ వెజ్ తినకూడదు. ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలన్నా. ఇంకా 3 days ఉంది. ఓన్లీ 3 days ఉంది మేము తినేది. ఇంపార్టెంట్ గుడ్లకి. ఇంకా 3 days తర్వాత అప్పుడు దాకా అయ్యో చేసుకొని తినాలి. కానీ ఇవి కూడా మంచిగానే ఉంటాయి. ఇవి కూడా అంత కాస్ట్లీ తక్కువేం కాదు. ఇవి కూడా కాస్ట్లీనే. అంత మష్రూమ్స్, పన్నీరు అన్నీ మేము తినేది ఎప్పుడు. చూడండి, చిన్నవి నీ టేరేస్తా. ఈ పెద్ద అక్కడ చెయ్యి బావా. ఇంకో పెద్దది 3 చెయ్యి. ఇక్కడికి ఒకటి చెయ్యి, ఈ 2 ఒకటి చెయ్యి. ఈరోజు ఆదివారం, ఇక్కడ పని ఉండదు. మా ఆయన కూడా ఇంట్లోనే ఉండడు ఈరోజు. బెంగళూరు, ఇక్కడంటే బెంగళూరు. మా ఆయన మేస్త్రి పని చేస్తాడు. ఏం ఉద్యోగం అనుకుంటారు మళ్ళా. లేదు, మేస్త్రి పని చేస్తాడు. సుతారు పని, గార్ పని. అది భానువారం ఉండదు ఇక్కడ. నాకు హెల్ప్ చేస్తారు మా ఆయన. మా కూతురు పడుకోండి. అలా ఆమె కూడా జాబుకి పోద్ది. పడుకోండి ఆదివారం కాబట్టి. మా కొడుకు వీడియో తీస్తున్నాడు. నేను మా ఆయన వంట చేస్తున్నాం. ఇట్లా చిన్న సుమారుగా ఉంటే 2 చేయి బాబు చాలు. మరీ పెద్ద అయితేనే 3. అది అట్లా వేసి ఇట్లా సుమారు ఉంటే 2 చాలు. సరేనండి. వంట చేసినాక ఎన్ని ఒక విషయం చెప్తారండి. వీటిని కొంతమంది తుడుస్తారు. అట్లా తుడిస్తే ఎంతసేపు అని తుడుస్తాం పోనే పోదు. నీళ్ళు పోసి టక్కున కడిగేయాల. కడిగేటప్పుడు చూపిస్తానులే నేను. నీళ్ళు గబక్కిన పోసి గబగబ జలకొట్టి టక్కుని తీసేయాలి, లేకపోతే నీరు పడతాయి. మనం తుడిస్తే అంత సేపు కాదు, బాగా అనిపించలే. నేను కొన్ని రోజులు తుడిసి చేసేదాన్ని, కానీ కరెక్ట్ కాదు అది. నేను కడిగేటప్పుడు చూపిస్తానులే. సరే, వంట చేసుకున్నాక వంట చెప్తాను ఎట్లా చేసేది. సరే కొద్ది టైం. ఒక్కటిది ఓకే, అయిపోయింది. చాలు ఉడికి చిన్నగా అయిపోతుంది. సరేనండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం. టమాటాలు వేయను. వేరే కూర అనుకున్నా టమాటాలు వేసినా కానీ
ఈ కూరకు టమాటా వేయలేను, టమాటా బాగుండదు. నీళ్ళు వేస్తే కళ్ళకు నీళ్ళు రాకుండా ఉంటాయి. కట్ చేసి నీళ్ళు వేయాలి, అప్పుడు కళ్ళకు నీళ్ళు రావు. లేకపోతే ఆ ఘాటుకి కళ్ళకు నీళ్ళు వస్తాయి. కళ్ళకు నీళ్ళు వచ్చి ఆ కాటికి అంతా బాద్ది. నేను ఉల్లిగడ్డ ఒక స్టైల్లో కోస్తా, అది ఇంకో రోజు చూపిస్తా, ఇప్పుడు కాదు. కోసేది కట్ చేసేది కాదు, ఇక ఇట్లా చేసేది అదొక స్టైల్లో చేస్తాం. మా వాళ్ళకి ఊరికి రాదు అది. సరే, ఉల్లిగడ్డలు సన్నగా కోసుకుందాం, లావకూడదు. ఇంత సన్నగా ఉండాలి, కరిగిపోవాలి కూరలో. ఉల్లిగడ్డలు కనపడకూడదు. ఈ సన్నకాయలు నేను ఇట్నే తరిగేస్తా, చాలా సన్నయి. కొద్దిగా కొంచెమన్నా పెద్దగా ఉంటే పచ్చిమిరపకాయలు బాగుండు. ఇక్కడ చూడు ఎంత సన్నగా ఉండవు. ఇక్కడ మంచి పచ్చిమిరపకాయలు దొరకవు. లేదంటే ఎత్తుకుంటా పోవాలి మార్కెట్కి. ఏ మార్కెట్కి? రామ్మూర్తి నగర్ కానీ, లేదంటే శివాజీ నగర్ కానీ. సరేనండి, ఇప్పుడు మష్రూమ్స్ కడుగుదాం, చూపిస్తాను మీకు. మష్రూమ్స్ ఎట్ట కడిగి చూపిస్తాను మీకు. కొద్దిగా టెక్నికల్ కొద్దిగా ఉంటుంది చూడండి. గబగబా పట్టేసి, ఇక ఆలస్యం చేయొద్దు, గబ్బ 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 గబ్బాల. కలిపి గబ్బ గబ్బ తీసేయటం. ఇక ఏం నీరు పట్టదు, బాగుంటాయి. మనం అందులో నూనెలో వేస్తాం కదా, ఆ నీరంతా లాగేస్తుంది. తుడిస్తే ఎంతసేపు అని తుడుస్తాం. కొంతమంది కడగకూడదు, తుడవాలంటారు. వద్దు, చూడండి. సరే, అవి కట్ చేసుకున్నా. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా. మష్రూమ్స్ కూడా కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్ట్ చేద్దాం. స్టవ్ ముట్టించుకుందాం. ఎప్పుడు ఇదే కళాయి అనుకోకండి, 4-5 తీసుకొని ఉండ. అలాంటివి కొంచెం పెద్దవి, కొంచెం చిన్నవి, సేమ్ అదే సైజులో, కొంచెం డిఫరెంట్లో 5 కళాయిలు తీసుకొని ఉండ. ఇట్లాంటి మళ్ళీ కొంతమంది అనుకుంటారు ఏమైంది ఎప్పుడు అదే కళాయి అని. కాదు, ఆయిల్ మీకు సరిపోయినంత పోసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే అందులో ఏమీ ఉండదు కదా. ఇంత ఆయిల్ కూడా ఏమి ఉండదు కదా, అందుకని మనకు కొద్దిగా ఆయిలే పడుతుంది. మీకు సరిపోయినంత పోసుకోండి. సరే, తాలింపు గింజలు వేద్దాం. ఎక్కడ ఆవాలు, ఇక్కడ కాగే నూనె, 1 స్పూను ఆవాలు. వేగేసరికి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు 2 కలిపి కట్ చేసి పెట్టుకున్నా. వేగాల, కొంచెం 1 నిమిషం వేగాల. ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా కావాల, గోల్డెన్ కలర్లోకి రావాల. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు కొన్ని పప్పులు, శనగపప్పు, మినప్పప్పు 1 స్పూను, పోతే జీలకర్ర ఇది కూడా 1 స్పూను. ఎప్పుడు స్పూన్తో చూపెట్టలేము కదా, ఎప్పుడు నేను చేసేది ఇట్లనే, అందుకే ఇట్లనే చూపిస్తూ ఉండ.
జీలకర్ర అనేది పెట్టేసుకుంటాం అంతే. ఒక 2 నిమిషాలు లేకనిద్దాం. కొంచెం పాగొద్దామా, లేట్ పడుతుంది, 2 నిమిషాలు ఉండాలి. ఏం చేద్దాం, విష్ యూ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ నవీన్. మీకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. నేను చెప్పలేదు, ఫస్టే చెప్పాల్సింది మర్చిపోయినా. ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు. మదర్స్ డే ఈరోజు ఆదివారం. ఏగిందండి, ఉల్లిగడ్డ ఏగింది, ఎర్రగా అయింది. అబ్బా ఘాటుకుంది. ఏమన్నా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేద్దాం. ఈ ఏరంతా అటు వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకు ఘాటు ఉండదు ఇక్కడ. వేగింది చూడండి. ఇప్పుడు అల్లం వేయాలి. అల్లం 1.5 స్పూను అల్లం, 1 స్పూను, హాఫ్ స్పూన్, 1.5 స్పూన్ అల్లం వేసిన. ఇప్పుడు వెంటనే మష్రూమ్స్ చేసుకుందాం. కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కట్ చేసుకున్నాయి. ఇప్పుడు అనిపిస్తాయి ఎక్కువ అని, అవి ఉడికేసరికి కొద్దిగానే అవుతుంది. ఎవరైనా అయితే దాంట్లో అయ్యో కూరగాయలు వేసి చేసుకుంటారు కొద్దిగా ఎక్కువగా. మాకు ముద్దలేక కదా, అయ్యే ఉండాలి అక్షం. మా ఆయన తిండు, లేకపోతే అయ్యి కలిపితే ఆ కూరగాయ ఈ కూరగాయ కలిపితే మా ఆయన తిండు. ఇప్పుడు పసుపు, కారం, మిరపకాయలు వేసి ఉండ కదా, కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని వేసి ఉండ, అందుకని 1 స్పూనే కారం. మేము కారం తక్కువే తింటాం. తక్కువ తింటామనాలో ఎక్కువ తింటామనాలో నాకే అర్థం కాదు. పచ్చిమిరపకాయలు తింటాం బాగానే, కానీ కూరలో మాత్రం కొద్దిగా వేస్తా. పచ్చిమిరపకాయలు వేసి ఉండ కాబట్టి 1 స్పూన్ కారం, 1 స్పూను పసుపు పడుతుంది. 1 స్పూన్ పసుపు సార్. చూడండి, ఆయిల్ వేసినానా అసలు వేసినట్టు కూడా లేదు. పొడి 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 అయిపోయినాయి. కొంచెంసేపు మగ్గనిద్దాం. కొంచెంసేపు మగ్గనిద్దాము, మళ్ళీ వద్దాం. సరే మళ్ళీ వద్దాం, 5 మినిట్స్ ఆగి వద్దాం. చూద్దామండి. 5 నిమిషాలు అయింది, మనం పోయి 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలకి ఇట్లా ఉండదు కూర. ముక్కలన్నీ పీసులన్నీ ఇట్లా బాగా మగ్గి తక్కువ అయిపోయింది.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం 1 స్పూను, మనం ఎంత తింటే అంత. ఇంకొకటి చింతపండు పులుసు. ఇప్పుడు వేయాలి చింతపండు పులుసు. చింతపండు పులుసు వేయకపోతే ముద్దలేకి దేంట్లోకి ఎట్ట చేయాలనో అట్టనే చేస్తాను నేను. ఇది ముద్దలేక కాబట్టి ఒక 2 స్పూన్లు, టీ స్పూనే 3 స్పూన్లు 3 స్పూన్లు చింతపండు రసం పోసుకొని నీళ్ళు పోసుకుంటే అది చారులాగా ఉంటుంది. ఏ మసాలా వేయలేదు, చూసారు కదా, చెక్క మగ్గేలా అసలు ఏమేను, కొత్తిమీర వేస్తా లాస్ట్కి, అంతే. ముద్దలకి ఎట్టయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఐలో పెట్టిన, ఇప్పుడు దాకా సిమ్లోనే ఉండే, ఇప్పుడు దాకా సిమ్లో ఉన్నది, 5 నిమిషాలు సిమ్లో ఉన్నది. ఇప్పుడు ఐలో పెట్టి ఉప్పు చింతపండు పులుసు వేసి నీళ్ళు పోస్తుండ. 1 గ్లాసు చాలు. మనం ఉప్పు ఇప్పుడే వేసుకోవాలా. ముందు వేసిన మనకు వేయగానే అవన్నీ ఉంటాయి, దానికి తగ్గట్టు ఉప్పు వేసేస్తే ఇప్పుడు కసిమ అయిపోద్ది. ఇప్పుడైతే తగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఆ కూర ఎంత ఉంటుందో మనకు మంచిగా తెలుస్తుంది. నీళ్ళు పోసినా కదా, ఉడకనిద్దాం. ఎక్కువ ఉడకబండిలే, 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడికితే చాలు. మూతేద్దాం. కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం సంగటి చేసుకుందాం. సంగటికి పోయింది పెట్టిన ఆల్రెడీ. బియ్యము రేసిన బియ్యం, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు పోసిన. 1 గ్లాసుకు 3 గ్లాసులు నీళ్ళు పడతాయి. 2 కలిసిన 6.5 గ్లాసు పోసిన. రేసిన బియ్యకు కొద్దిగా నీళ్ళు ఎక్కువే పడతాయి ముద్దకి. స్టవ్ మీద పెట్టినా ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఆగి వద్దాం. సరే, ఇంకొక 5 మినిట్స్. సరే, ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. వంటలు ఎంతవరకు వచ్చినాయో. కూర సంగటి చూడండి, 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది కూర. చూడండి ఎంత బాగా ఉడికిందో. నిదానంగా బాగా ఉడకాల, ఒక అర్ధగంట ఉడకాల, అప్పుడే మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉండదు ముక్కలు. నూరు ఊరుతుంది చూస్తుంటేనే. ఇప్పుడు 2 ఐటెంలు వేసేది ఉంది. 1 కొత్తిమీర, 2 ధనియాల పౌడర్. కొత్తిమీర మరిన్ని నీళ్ళు పోసి కడుక్కోవాలా, మరి కొద్దిగా నీళ్ళు పోసి కడుక్కోవద్దు, ఇసుకుంటుంది. నాకు ఇన్ని రోజులు ఈ సిజర్ దొరకక కట్ చేసేసుకునేదాన్ని. నేను ఎప్పుడు ఇట కట్ చేసేసుకుంటా. కొద్దిగా ఎక్కువ వేస్తా కొత్తిమీర. చెప్పాను కదా మీకు కూడా, మరి కొద్దిగా వేస్తే అది వేసినట్టు ఉండదు, వేయనట్టు ఉండదు. అందుకని కొద్దిగా ఎక్కువ వేస్తా. ఇప్పుడే ధనియా పౌడర్ 2 స్పూన్లు చాలు. చూడండి ఇంక అయిపోయినట్టే. ఎంత బాగుందో. ఇంక అయిపోయినట్టే. 1 నిమిషం ఇంకా, అదేం లేదు. అట్లా కొట్టుకొని ఉడకాల. ఇట్లా పైకి 1 బాయిల్ వస్తే చాలు, అయిపోయినట్టే. చేద్దామా మూత? 1 మినిట్. సంగటి విజిల్ వచ్చింది కుక్కరు. అది విజిల్ వచ్చేటప్పుడు నేను ఉండను. ఇదొకసారి పేలి ఆ స్టవ్ మీద పడి ఎంత పెద్ద శబ్దం వచ్చిందంటే, బాంబు పేలినా అంత శబ్దం రాదు, అంతకన్నా భయం ఉండదు. అదే భయం లాస్ట్. అంత భయపడ్డా. అప్పుటాంచి అది విజిల్ వచ్చేటప్పుడు అది ఏదైనా పప్పే కానీ ముద్దే కానీ ఏదన్నా కానీ విజిల్ వస్తుంటేగా ఉండను నేను, ఆడలేకపోతా. మీరు కూడా అట్నే పోండి. సరే, కొంచెం ఫ్రీజర్ పోవాలా. ఇది అయినట్టే. చూడు అయింది. ఆఫ్ చేసేది. చూడండి, ఏ మసాలా వేయలేదు. అల్లము, కొత్తిమీర, ఒకటి ప్లెయిన్ ధనియాల పొడి, అంతే. చూడండి ఎంత బాగుందో. మష్రూమ్స్ ఎవరికి ఇష్టం ఉండదు ఈ కూర. ఇది 2 ఒక గిన్నెలో వేసుకొని 2 చపాతీలతో తింటే ఏమి, 1 ముద్ద సంగడి తింటే ఏమి, రైస్లో తింటే ఏమి, ఎంత బాగుంటుందో. దేంట్లో తిన్నా బాగుంటుంది. అయిపోయింది, ఉడికేసింది.
ఆఫ్ చేసుకుందాం. ఆపై ఇంకా 2 minutes అయితే అది ఫిజర్ పోతుంది. అదిగో అది కొద్దిగా పోనీయండి, తర్వాత ముద్దలు చేసేది చూపిస్తాను. ఫిజర్ పోయిందండి, కొద్దిగా ఉంటే అట్లా గడితో అట్లా అనుకోండి పోద్ది. ఎప్పుడైనా లేట్ అవుతుంటే, ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా. సరే తీసుకున్నాం. చూడండి ఎట్లా మెత్తగా ఉడికిందో. ఉండాలి మెత్తగా. మేము పిండి కొద్దిగానే పోస్తాం, ఎక్కువ పోయాం. అయితే కొంతమంది చాలా పిండి వేసుకొని తింటారు, కానీ ముద్ద అంటే పిండి ఎక్కువ ఉండాలి కదా సంగటి అంటే అని అంటారు. కానీ మాకు ఎక్కువ మేము ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళం కదా, కొద్దిగా లైట్గానే తింటాం. రెండు గ్లాసుల బియ్యానికి 7 గ్లాసుల నీళ్ళు పోసిన. ఇంకా పిండి ఎక్కువ వేసుకునే వాళ్ళు అయితే 8 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నేను ఇంత కొద్ది పిండి వేస్తేనే 7 గ్లాసులు నీళ్ళు పట్టినాయి. ఇంకా కొద్ది పిండి ఎక్కువ వేసుకునే వాళ్ళంటే 8 గ్లాసులు పోసుకోవాలి. 1 గ్లాసుకు 4 పోసుకోవాలి. అంత బాగుంటుంది ముద్దకి. గెట్టెలే తిప్పుకునేది. అప్పుడంటే పప్పు అంటే తెడ్డుగట్లు ఉండేవి, కానీ కట్టెల పొయ్యిలు తెడ్డుగట్లు అవన్నీ ఇప్పుడు అన్ని స్టవ్ల మీద ఆయా. చేసేది కూడా కొద్దిగానే కదా, ఒక 3 ముద్దలు 4 ముద్దలు. ఇప్పుడు గెంటిలే, ఒక మందమైన గెంటి తీసుకుంటే సరిపోద్ది. మెత్తటి చిన్నవి తీసుకుంటే వంగిపోద్ది. కొద్దిగా గట్టిగా ఉండేది తీసుకోండి. అది లేకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి వెనకాల పెట్టి దాని పప్పు గుత్తి కాడ పెట్టి తిప్పండి, ఇంకా బాగుంటుంది. ఇట్లా మెత్తగా ఉంది కదా, గట్టిగా అయిపోద్ది. ఉట్టిగానే గట్టిగా అయిపోద్ది రేసిన బియ్యం. కొంచెం ఆగినవి కూర గట్టి పడాలి. అయింది. గెలికిన మంచిగా ముద్దలు చేద్దాం. ముద్దలు చేసి హాట్ బాక్స్లు ఇస్తే ఎవరు వెనక వచ్చినా ముందు వచ్చినా కానీ అది చల్లారిపోకుండా మంచిగా ఉంటుంది. కాలుతా ఉంది నవి. ఇట్లా తడి రాసుకోవాలి, లేకపోతే అతకపోద్ది, కరచకపోద్ది ప్లేటు. మీరు ఎంతమంది చేసుకుంటారో ఇట్లా ముద్ద, సంగటి ముద్ద, రాగి సంగటి ముద్ద నాకు కామెంట్లో పెట్టండి. చూసి అయ్యా కూడా గమ్ముగా ఉండగాకండి, కామెంట్లు పెట్టండి, నేను చదువుకుంటా. అక్కడికి పోయినవా? అయిపోయింది. ఇది చిన్న ముద్ద.
అయిపోయింది, మూత పెట్టుకుందాం. రండి చూద్దరు. సరే తిందామండి. ఆకలి అవుతుంది, చాలా టైం అవుతుంది ఈరోజు. మా ఆయనకు ఇప్పుడైతే అంటా ఉండరు. సరే పెడతా, ముందు మా ఆయనకి పెడతా చూడండి. సరే చూడండి, ముద్ద పెడతా. దగ్గరికి తీయాలి, అంత దూరంగా దగ్గరికి అచ్చం ఇదే పడాలా ఫస్ట్. ట్రాయ్ ఇంకా ట్రాయ్ 2 ముద్ద సంగటి. ఏం బావా తింటావా? చూడండి ఇట్లా ఉందా. మీరు చేసుకుంటారు ఎట్లా మష్రూమ్స్ కర్రీ? ఇక్కడ ఎత్తి పెట్టుకోవాల్సింది నాకు. చూడండి ఇట్లా చారు ఎక్కువ లేదు, ఇట్లా తక్కువ లేదు, కరెక్ట్గా ఉంటుంది. ఇది మా కూతురికి. నీళ్ళు కావాలవా? చేదుకుంటావా? ఇది అమ్మికి ఇచ్చొస్తా. నీకు నీళ్ళు కావాలా? నీళ్ళు ఇటు మర్చిపోయినా. ఇంతవరకు చూసేదే లేదు. ఎట్లుంది బా? బాగుంటుంది. బాగుందా? బాగుంటుంది కదా ముద్ద. చేయిది అడ్డము ముద్ద. మేము పుట్టుకుక్కలు అంటాము, మష్రూమ్స్ అంటారు. మేమైతే సొంతంగా అయితే పుట్టుకుక్కలు అంటాము. పుట్టుకుక్కల కూర, సంగటి ముద్ద, పుట్టుకుక్కల కూర సూపర్. మాకు కూడా ఆకలి అవుతుంది, మేము కూడా తింటామండి. మా కూతురు తింటుంది. వాటిని బుడాలు అంటారు, బాగుంటాయి. ఇంకా ఇవి పండించినవి కాకుండా మనకు వానాకాలం దొరుకుతాయి చూడు పుట్లలో. అవి అయితే ఎంత బాగుంటాయో. కానీ అవి దొరకవు. ఎట్ట దొరుకుతాయి? అక్కడే పల్లెటూళ్ళలో దొరకట్లేవు, ఇంకెక్కడేం దొరుకుతాయి? దొరకవు అవి. సరే మరి. మా రాగి సంగటి ముద్ద, మష్రూమ్స్ కర్రీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కామెంట్ పెట్టండి. అసలు కామెంటే పెట్టట్లేరు, చూసి ఊరుకుంటూనే ఉండరు. ఒక కామెంట్ పెట్టచ్చు కదా, కామెంట్ బాక్స్ ఖాళీగానే ఉంటుంది. సరే మరి ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ టైం కలుద్దాం. సరే ఇంకా బంద్ చేయ, బంద్ చేసి